నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో మంగళవారం బాబాసాహెబ్ అంబేద్కర్ 75వ రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని నల్లగొండ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలను ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని వర్షిత్ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో 2015 నుంచి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి, అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకుని భవిష్యత్తు ఉద్యమాలు జాతి లక్ష్యం కోసం చేస్తామని తెలియజేశారు. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజు రాజ్యాంగ దినోత్సవం అమలు అయిన రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కట్ట సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజ్, పోతెపాక సాంబయ్య, నాయకులు శ్రీదేవిరెడ్డి, చింతా ముత్యాలరావు, పట్టణ కన్వీనర్ మిరియాల వెంకన్న, చింత శివరామకృష్ణ, బీపంగి చంటి, బొజ్జ నాగరాజు, బీపంగి జగజ్జీవన్ రామ్, దాసోజు యాదగిరిచారి, లకడాపురం వెంకన్న, దోనాల నాగార్జున రెడ్డి, చామకూరి మహేష్, ఆదిమల్ల దేవేందర్, రావెళ్ల కాశమ్మ, మునుగాల సుధారాణి, గుర్ర వెంకన్న, తార ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగము ఈరోజు అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ యొక్క దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగ దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవము ఏదైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండో 2015 నుంచి ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగం భారతదేశంలో అత్యధికంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో పరిపాలించినా కానీ ఏనాడు కూడా భారత అంబేద్కర్ గురించి కానీ అంబేద్కర్ గారు రాసిన ఈ యొక్క రాజ్యాంగం గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన కాంచే ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని మనం భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశవ్యాప్తంగా కూడా ఉత్సవాలు నిర్వహిస్తుంది. అంతకుముందు ఈ యొక్క సంవిధాన దినోత్సవాన్ని న్యాయవాదుల దినోత్సవంగా జరుపుకునేవారు తప్ప భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోలేదు. కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందుకు మన యొక్క భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నందుకు గాను ఈరోజు ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. మరి మొట్టమొదటిగా అధికారికంగా 2015న మరి అంబేద్కర్ గారి స్టాచ్యూ మెమోరియల్ ఏదైతే ముంబైలో ఉందో దాన్ని వారు ఇనాగరేట్ చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ రోజు వారు దీన్ని అధికారికంగా కాన్స్టిట్యూషన్ డేని వారు ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఒక పక్కన ఆ రోజు ఏదైతే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కాన్స్టిట్యూషన్ని తర్వాత అంబేద్కర్ గారిని అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించడమే కాదు మరి దళితులకు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థానం కల్పించేటట్టుగా మరి పూర్తిగా అంటే రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మోదీ గారు మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ అధికారికంగా కూడా ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది. అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఈరోజు దళిత మోర్చా పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ డేని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరొకసారి నల్గొండ జిల్లా ప్రజానికంగా అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ డే నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంది. ఆ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా నిర్వహించడం జరిగింది. మరి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి కార్యకర్తలు ప్రజలందరికీ కూడా ఈ రాజ్యాంగం యొక్క విలువని దాని యొక్క ప్రాముఖ్యత తెలిసే విధంగా ప్రతి అందరూ కూడా నడుచుకోవాలి. ఈ రాజ్యాంగం కారణంగానే మన యొక్క భారతదేశం ఇన్ని కులాలు మతాలును వివిధ భాషలు ఉన్నప్పటికీ కూడా మన ఒక్కతాటిపైన ఉండి మరి ఒక అభివృద్ధి పదంలో పోతూ ఉన్నాం. దీనికి అంతా కూడా రాజ్యాంగానికి ఈ యొక్క ఘనత దక్కుతుందని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ దీన్ని గౌరవించి మరి ఇది రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకొని దీనికి అనుగుణంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దినోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మరి రాజ్యాంగ విశిష్టత గురించి మరి ఈరోజు పెద్ద ఎత్తున భారతదేశం నలుమూలల మరి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ రాజ్యాంగం విలువ పెరిగింది. మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని అనేక దుష్ప్రచారం చేసినా కూడా ఈ దేశ ప్రజలు
మరి ఈ భారతదేశము 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారతదేశంలో 100 కోట్ల పైబడి ఉన్నటువంటి ఈ జనాభా అన్ని రకాల ప్రజలు ఉండి మరి ఈ భారతదేశాన్ని ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందే దేశంలో అగ్రస్థానంలో నిలువరించడానికి మరి నరేంద్ర మోడీ కృషిని ప్రజలు గ్రహించి మూడోసారి మరి భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టడం జరిగింది. ఇవాళ ఈ భారతదేశము సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడి మరి రాజ్యాంగానికి నిలబడి మరి పనిచేస్తున్న ఏవటికే రాజ్యాంగము ఆనాడు అంబేద్కర్ గారు మరి ఆయన టీము రాసినటువంటి ఆ రాజ్యాంగమే ఇవాళ భారతదేశం చూసి ప్రపంచ దేశాలు మరి మన భారతదేశం మీద ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ భారతదేశము సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. నిజంగా రానున్న రోజుల్లో ఇలా అభివృద్ధి చెందిన దేశంగా మరి ఈరోజు ప్రపంచంలో భారతదేశ జనాభాని మరి అన్ని వర్గాల ప్రజలను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని తేడా లేకుండా మరి అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉంటున్నారంటే మరి ఆనాడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే దీనికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మరి భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగ దినోత్సవం అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఒక భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ మరొకసారి మరి నల్గొండ జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారతీయులందరికీ రాజ్యాంగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ నాయకత్వంలో 75 సంవత్సరాల కింద రాసినటువంటి రాజ్యాంగం ఈ ప్రజాస్వామ్య దేశంలో పరిడవిల్లింది కాబట్టి ఈ దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగింది. ప్రజాస్వామ్యం చక్కగా ఉంది కాబట్టి అతి సామాన్యుడు ఈ యొక్క దేశానికి ప్రధాని కాగలిగారు. ఒక ఛాయ్ వాలా ఈ దేశానికి ప్రధాని కాగలిగారంటే ఆనాటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి నాయకత్వంలో రాసినటువంటి రాజ్యాంగమే కారణం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా శాంతియుతంగా ఏర్పడ్డదంటే కూడా ఆనాటి అంబేద్కర్ గారి రాజ్యాంగమే కారణం. కాబట్టి ఇటు ముస్లింలకు ఖురాను, అదేవిధంగా క్రిస్టియన్లకు బైబిల్, హిందువులకు భగవద్గీత ఎలా పవిత్రమైనదో ఈ యొక్క భారతీయులందరికీ కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం అంతే పవిత్రమైనది. కాబట్టి మనందరం కూడా భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటూ దాన్ని అనుసరించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వాడవాడలా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.